హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇది బాలింత కూర ఫ్రెండ్స్. మెత్తళ్ళు అనే మీకు తెలిసే ఉంటుంది. కొంచెం ఆయిల్ పోసుకొని ఆనియన్స్ సన్నగా తరుముకొని పచ్చిమిర్చి వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇవే మెత్తళ్ళు అంటారు ఫ్రెండ్స్. గోల్డ్ కలర్లో వైట్గా ఉన్నాయి, చక్కగా బాగున్నాయి కూడా. మా వారు తెప్పించారు. ఈ వీడియో ముందుగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నీసువాసన అనేది రాకుండా ఉంటుంది కాబట్టి మనం కొంచెం ఎక్కువ వేసుకున్నాం. చక్కగా అటు ఇటు తడిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా కొంచెం సేపు మగ్గనిచ్చుకోవాలి. మగ్గనిచ్చినాక పక్కనే ఉన్న గరిబెట్టను కూడా నొక్కండి ఫ్రెండ్స్. అలాగే 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక చుట్టూ ఆ మసాలాకి, ఆనియన్స్కి, పచ్చిమిర్చికి, వీటికి చక్కగా ఇది అవ్వాలి. మెత్తళ్ళు శుభ్రంగా పసుపుతో ఉప్పుతో కడుక్కున్నాక వెంటనే దాంట్లో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ముక్క చెదరకుండా చక్కగా స్లోగా గరిటెతో తిప్పుకోవాలి. ఎందుకంటే ముక్క ఇది అవుతే కనుక ముక్కలు మెత్తగా ఉంటాయి కాబట్టి చేపలు చిన్న చిన్న చేపలు కాబట్టి ఇదిగా అయిపోతాయి ఫ్రెండ్స్. రుచికి సరిపడంత సాల్ట్ చక్కగా వేసుకోవాలి. రుచికి సరిపడంత లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే స్పైసీగా తినేవాళ్ళు స్పైసీగా వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. చక్కగా కలిపేసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం ఇదవుతుంది, చూస్తున్నారు కదా, పైకి తగులుతుంది. 1 గ్లాస్ వాటర్, చిన్న గ్లాసు నేను ఎగురు కింద వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం ఇదిగా కావాలి కాబట్టి. అదిగో దగ్గరికి అయిపోతుంది ఫ్రెండ్స్. కర్రీ కూడా 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకున్నాక కొంచెం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఫిష్ మసాలా పౌడర్ వేసేసుకొని చక్కగా ఉడికించుకోవాలి. 2 నిమిషాలు మళ్ళీ పొయ్యి మీద పెట్టించుకొని సన్నగా తరుముకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొంచెం సన్నగా తరుముకున్న కొత్తిమీరను చక్కగా వేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా చక్కగా ఎంత బాగుందో, రుచికరమైన గుమగుమలాడే మెత్తల కర్రీ. బాలింతకు చాలా చాలా హెల్దీ ఫుడ్ ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. చక్కగా